వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జిల్లా తుఫాను వరదల నేపథ్యంలో కొంత నష్టం జరిగిందని ప్రభుత్వం బాధ్యతలు తీసుకుని సహాయ చర్యలు చేపట్టాలని వైసీపీ వెంకటగిరి ఇన్ఛార్జి నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కోరారు. వాకాడులో బుధవారం ఆయన నివాసంలోని గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రామ్కుమార్ కలుసుకుని వరద సహాయ పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సమావేశంలో వైసీపీ నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, నెల్లూరు పెంచల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాని నివారణ ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆఫీసర్లు వచ్చి వాళ్ళ ప్రదేశాలు తిరగటం జరిగింది. ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో, కట్టలు ఎక్కడైతే వీక్గా ఉన్నాయనో, బ్యారేజ్కి అవసరమైన మరమ్మతులు కానీ ఇవన్నీ చూడటం జరిగింది. కాబట్టి మరొకసారి ఇలాంటి ఉపద్రవం రాకముందరే వీటికి మరమ్మతులు చేయాలని ఆఫీసర్లను కోరుకుంటున్నాం. ఎందుకంటే నష్టం జరిగిన తర్వాత అప్పుడు ఏడ్చి లాభం లేదంటారు. ఇవన్నీ నోట్ చేసుకున్నారు కాబట్టి వీటన్నిటికీ సరైన పరిష్కారాలు చూపిస్తూ నిధులు విడుదల చేసి అవసరమైన దగ్గర కరకట్ట మరమ్మతులు కానీ, బ్యారేజ్ రిపేర్లు కానీ, పటిష్టమైన పాలిష్ పనులు ఇంకా చేసినట్లు. సో ఇవన్నీ పూర్తి చేయాలని ఆఫీసర్లని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలకి వాళ్ళకి అండగా ఉండటం జరిగింది. ఇప్పటికీ వర్షం పడుతున్న ప్రాంతాల్లో సహాయ చర్యలు జరుగుతున్నాయి. ఇంకా మన ఊరికి వస్తే అందరూ చాలా తుఫాన్లు చూసిన వాళ్ళే. అందుకని ఇదేనా తట్టుకొని ఎన్నో సంవత్సరాలుగా నిలబడ్డారు. పోయినసారి విలేకరుల మిత్రులతో కూడా మాట్లాడినా, దేవుడి భూమికి వేలం పాటేస్తున్నప్పుడు దళితులది దేవుడి భూమికి అధిక రాబడి రావాలి, అలాగే దళితులు పొట్టగొట్టకూడదు, ఇద్దరికి న్యాయం జరగాలి. ప్రొసీజర్లు ఫాలో అవ్వండి, పద్ధతులు పాటించండి అని కోరటం జరిగింది. ఎక్కడైతే డీవియేషన్ అనేది ఉందో, ఎక్కడైతే రూల్ పాటించలేదో అది కోర్టుకు తెలియజేయడం అయింది. కేసు కూడా కోర్టులో నడుస్తుంది. ఎక్కువ డీటెయిల్స్ మాట్లాడకూడదు. కోర్టులో ఉంది అని తెలియజేసినా కూడా వేలంపాట పెట్టాల్సిందే, వెనక డేట్ వేసి సరే చెప్పడం జరిగింది. 6వ తేదీ వేలంపాట 24 ఎకరాలకి, 7వ తేదీ 84 ఎకరాలు. పద్ధతి పాటించామంటున్నారు. మరి మాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఈ వేలంపాట కండక్ట్ చేసిన ఏఓ గారు కానీ, ఏసీ గారు కానీ, ఇతర అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వీటిలో పాల్గొనొచ్చా లేదా అనేది కూడా వారికే తెలుస్తుంది. నోటీసులు ఇచ్చారా లేదా అనేది వారికే తెలుస్తుంది.
ఒక లీజు తీసుకున్న తర్వాత ఆ కాల పరిమితిలో సొంతంగా మోటార్లు పెట్టుకుంటే కాల పరిమితి అయిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తికి రాకపోతే లీజు పొడిగింపు, మరి ఆ మోటార్ వదిలేయాలా, అదే అతని ఆస్తిగా అతను తీసుకువెళ్ళొచ్చా? తీసుకుని వెళుతుండగా పోలీసులు పంపించి కేసు పెట్టడం న్యాయమేనా? ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు ఎవరైతే వచ్చి ఈ వేలపాటు పాడారో ఇవన్నీ వారు చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ప్రజలందరికీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇది కోర్టులో ఉన్న విషయం, అందుకని ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. ఊరు బాగుపడాలి, ఊరి కోసం మంచి చేయండి. మేము పోయినసారి కూడా చెప్పాం.